ఈరోజు ఉదయం పటాన్చెరు పారిశ్రామిక వాడ పాస్ మైలారం ఈ పారిశ్రామిక వాడలో సిగాచి ఫార్మా అనే కెమికల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఇది 9:28 నుంచి 9:35 మధ్యలో జరిగిందండి. ఇమ్మీడియట్గా 10 మినిట్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఏసీపీ ఆఫీస్కి చెప్పడం జరిగింది. వీళ్ళందరూ మానిటర్ చేసి కోఆర్డినేట్ చేసి వితిన్ 20 మినిట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, ఇంచుమించు 10 ఫైర్ ఇంజన్లు, రెవెన్యూ, పోలీసు, స్టేట్ సంబంధించిన బలగాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వరకు 6 స్పాట్లో డెడ్ బాడీలని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 6 డెడ్ బాడీలు. అట్లాగే హాస్పిటల్, ప్రణవ్ హాస్పిటల్ చందానగర్లో 2 వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ 2 చనిపోయారు. సో 8 మెంబర్స్ కన్ఫర్మ్డ్. సో 26 మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు. దాంట్లో కూడా ఒక 2-3 చాలా సీరియస్గా ఉన్నారు. సో వాళ్ళు ఇమీడియట్గా మెడికల్ టీం కానీ, అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది. యాక్చువల్గా 150 మంది ఒకే షిఫ్ట్లో అని చెప్తున్నారు. బట్ ఆ ఏరియాలో 90 మంది అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు వరకు 8 డెడ్ బాడీస్, 26 మంది ఇంజర్డ్. ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్కి ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ప్రమాదం, దాని పక్కన ఇంకా దట్ ఫైరింగ్ ఇంకా అది నడుస్తుందన్నమాట. ఇంకా అది ఆ సెగలు వస్తున్నాయి. సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ కంటిన్యూస్గా ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు. అది అయితే కానీ మనకి క్లారిటీ రాదు. అవన్నీ కూడా వెరిఫై చేస్తారండి కంపెనీ వాళ్ళు, ఇటు రెవెన్యూ అఫీషియల్స్, కలెక్టర్ గారు, ఎస్పీ గారు. ప్రకారమే 150 మంది పనిచేసాక 90 మంది ఉన్నారని చెప్పారు. ఇప్పుడు 14 మంది క్షతగాత్రులు, 26 మంది క్షతగాత్రులు ఉన్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు కనపడలేదు. అంటే కొంతమంది ఈ యొక్క యాక్చువల్గా ఈ వైబ్రేషన్కి, ఈ ఏదైతే ఈ విస్ఫోటనం జరిగినప్పుడు ఆల్మోస్ట్ పాసిమైలారం ఎంటర్ ఒక 5-6 కిలోమీటర్స్ వరకు ఈ వైబ్రేషన్ కంగారు పడ్డారు అందరూ. సో దానికి చాలామంది పక్క నుంచి పారిపోయారు. సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక 10 మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. అదంతా కూడా ఇమీడియట్గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ క్లియర్ పిక్చర్ వస్తుంది. అవన్నీ కూడా మీరు తర్వాత కన్సర్న్ ఇప్పుడు రియాక్టర్ దాంట్లో బ్లాస్ట్ అయిందండి. అదేదో ప్రాసెస్ ఏది గ్యాస్ అక్యుములేషన్ అని చెప్తున్నారు. యాజ్ ఫార్ యాజ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు కూడా ఆ యొక్క కెమికల్ ఏరియాకి వెళ్లకుండా ఫర్దర్గా ఒక్క చిన్నవారికి కూడా గాయాలు కానీ ఎటువంటి ఇబ్బంది కలుక్కోకుండా, డెత్ కాకుండా చూడటమే మా యొక్క పక్కన ఉన్న బిల్డింగ్ ఏదో ఎయిర్ హ్యాండ్లింగ్ అని చెప్తున్నారు. ఏదైనా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, దాని కెమికల్, దానికి సంబంధించిన ఎక్స్పర్ట్లే దీని మీద స్పష్టమైన క్లారిటీ ఇవ్వగలరు. మా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఫర్దర్గా ఎవరు ఆ ఏరియాకి వెళ్ళకోకుండా కార్డనింగ్ చేయడం జరిగింది. ఐజీగా నేను, డిఐజీ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా చుట్టుపక్కల ఎవరు కూడా ఎటువంటి ఫర్దర్గా ఈ యొక్క కెమికల్ వాసన వల్ల కానీ దేనివల్ల కానీ ఇబ్బంది పడుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అవన్నీ కూడా సంబంధించిన వాళ్ళు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.